అడవి బుడిలో పురుడు పోసుకొని అడవిని నమ్ముకొని కాయకష్టం చేసే పిల్లలను సాకడంతో పాటు 50 ఏళ్లుగా దుర్భర జీవితాన్ని గడుపుతూ తమ జీవితాలు ఎప్పుడిప్పుడు ఒక దారిలోకి వస్తున్న సమయంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు తమను మరొక పునరావాసానికి తరలిస్తామంటే ఆ బాధ వర్ణనాతీతమంటున్నారు పొగిళ్ల గ్రామస్తులు. నాగార్జున సాగర్ నిర్మాణంలో సూర్యాపేట నుండి పొగిళ్ల గ్రామంలో పునరావాసం కల్పించాలని ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు తమ గ్రామాన్ని దేవరకొండ మండలంలోని ముదిగొండ ఫారెస్ట్ భూముల్లో తమకు పునరావాసం కల్పిస్తామని అంటున్నారు. ఆకలి వచ్చినా బాధ వచ్చినా అడవికే చెప్పుకుందామని ఇప్పుడు తమను వేరే ప్రాంతానికి పంపిస్తున్నప్పటికీ తప్పని పరిస్థితిలో తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు మరొక ప్రయాణానికి సిద్ధమవుతున్నామని తెలుపుతున్నారు. ప్రతి 18 సంవత్సరాలు నిండిన వారికి 15 లక్షల 5 ఎకరాల పట్టా భూమి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడంతో పాటు పాఠశాల అంగన్వాడీ ఏర్పాటు చేస్తూ ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. సుమారు 80 కుటుంబాలు 300 జనాభాతో కూడిన పొగిళ్ల గ్రామం మరొకసారి సొంత పుట్టిన ఊరుని వదిలి మళ్లీ తిరిగి ప్రయాణమవుతున్నాయి. ఇక పునరావాసం వస్తుందో ఇచ్చేటటువంటి ప్యాకేజీలను ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించి వారికి న్యాయం చేయాలని అప్పుడు గ్రామం నుండి తరలుతామని అంటున్నారు. ప్రభుత్వము ఈ నల్లమల్ల ఫారెస్ట్ కింద ఈ పొగిళ్ల గ్రామాన్ని మరి జంతువులతోటి బాధ ఉంది, సంబంధం ఉంది కాబట్టి తీసి వేరే దగ్గర మీకు కల్పిస్తా అంటున్నారు. కల్పియాలి, మేము ఇక్కడ ఉండలేము సార్. పిల్లలతోటి మేమంటే బతుకున్నాం, పిల్లలు బతకలేరు కదా. పిల్లలకు చదువు లేదు, సంగ లేదు. 6 నెలలు ఇక్కడ బతుకు, 6 నెలలు అక్కడ పోయి దేశం పోయి బతుకుతుండ్రు. మళ్ళా అది ఏమైనా ఖాళీలో ఉండవలసిందే. ఈడ ఒకళ్ళు జరుగుంటే ఆ ఏలుగొడ్లు పెద్ద పులులు ఇడిచిపెడుతుండ్రు వాళ్ళు. ఈ అడవిలో పొద్దున 8 గంటలకు పోతే 10 అవుతుంది బస్సుకు పోయి వచ్చే వరకు. మన కాలింతలా వాసుకొచ్చి చూసేసేదాన్ని డాక్టర్ లేడు. 5 వరకు మనిషి అటు ఇటు అయిపోయిండ్రు. అట్లా అయిపోయారు. మరి ఎట్లా లేపాలి? మేము లేస్తాం, ఏ నుంచి ఉండలేము సార్. మేమైతే తట్టుకున్నాం, మా పిల్లలు తట్టుకోలేరు. 6 నెలల పిల్లలు పల్లెల మీద ఉంటుంది, పిల్లలు ఆడ చదువుకోలేకపోతున్నారు. గర్భంతో ఉన్నటువంటి బాలింత అది నెలలు నిండిన ఉంటది. సడన్ గా నా పేరు కంసెలియా, నల్లకొండ జిల్లా, తెలంగాణ, చందనపేట మండలం, చందనపేట. మాకేం సౌకర్యం లేదు. ఈడ ఇన్నాళ్ళు బాధలు పడ్డాం. ఇల్లు లేదు, ఆవులు గొడ్లు మేస్తాయని కొంతమంది లేస్తాం, కొంతమంది లేవమని అంటున్నారు. అందరికి ఇష్టం అయితే మీదైనా నష్టపరిహారం కట్టాలంటే ఊరు లేస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడు మేము సాగర్ నుంచి, నల్లగొండ. 50-60 సంవత్సరాల నుంచి బాధే పడుతున్నాం. ఏం పంటలు లేక, నీళ్ళు లేక, ఏం లేక మస్తు బాధపడుతున్నాం. మరి ఆడైనా ఏమైనా మాకు ఇల్లు, జాగా, భూమి మాకు నష్టపరిహారం కడితే ఏం లేదు. మంచి సౌకర్యం, దీనికన్నా మంచి భూమి చూపెట్టాలి. ఇప్పుడే రాళ్ళలో గుట్టల్లో బతికినాం, చెరబడ్డాం, కంపల్లో. మాకేమి ఆధారం లేదు. ఈడ ఏటి నీళ్లు లక్షలు పెట్టినాం, కానీ అది దాంతో ఉపయోగం ఏమి లేదు. మా పిల్లల భవిష్యత్తు వెళ్ళాలని అనుకుంటున్నాం సార్. అందరు వెళ్తారు. ఇంతకన్నా మంచిగా ఇస్తే పోతాం. ఇంతకన్నా కాదు, భూమి మంచిగా ఉండాలా, మాకు ఉండే స్థలం మంచిగా ఉండాలా, మాకు సౌకర్యం మంచిగా ఉండాలా. నీళ్లు గాని ఏది గాని, బడి, హాస్పిటల్ అన్ని ఉండాలి. ఏ లేవు, దేవరకొండ దాకా పోవాలని. ఎక్కడ ఇస్తున్నారు మీకు? మాకు మొద్దికొండ, మున్గోడు, ఓడికత్తరు, మునిగోడు, ఇంకా ముదిగుండ. ముఖ్యం ముదిగుండ ఇస్తామంటారు కానీ ఆచారం ముదిగుండ భూమి ఏమో అది దుబ్బ భూమి అంట, ఏ ఉండమంటారు. మరి ఆడ వెళ్తారు, ఆచారం వెళ్తారు. మంచి భూమి ఉంటే పోతామంటారు. మాకు సౌకర్యం లేదు. ఇన్నాళ్ళు బాధపడ్డాం, మళ్ళీ పోయి బాధపడతామేమో అనుకుంటారు జనం. లేస్తాం కానీ మాకు కట్టాల, మాకు ఇల్లు కట్టి, మాకు జాగ చూపెట్టి, మంచి సౌకర్యం చూపెడతామంటే మేము లేచిపోతాం సార్. పొగిల గ్రామం, చంద్రపేట మండలం, నల్గొండ డిస్టిక్, తెలంగాణ. ఇక్కడ వసతులు ఏంటంటే ఇప్పుడు మన ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చేసి ఏంటంటే ఊరు షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ మీ గ్రామ సభ అందరికీ ఓకేనా అని చెప్పారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మా ఈ ఊరు ఏంటంటే మా తాత ముత్తాతల నుంచి ఉంది. దాదాపు 60 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చూపిస్తున్నాం. మేము మంచి చెడైనా ఇక్కడ చూపిస్తున్నాం. కాకపోతే ఇక ఫ్యూచర్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసమైనా దీనికోసం ఇప్పుడు షిఫ్ట్ కావడానికి ఓకే. కాకపోతే ఇది కొద్దిగా గ్రామ సభ అది చేస్తారు. గ్రామ సభ పెట్టి మీరు డిసైడ్ చేయమని చెప్పారు వాళ్ళు. ఆ గ్రామ సభ నడుస్తుంది.
కాకపోతే మాకు పోవాలంటే మాకు దానికి ప్యాకేజీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే ఇక్కడ భూమి ఉన్నంత ఉందో ఆ భూమికి దాంతో కూడా ఒకటికి 2 డబల్ రణింతలు ఇస్తేనే వెళ్తాం, కానీ ఇక్కడ ఉన్న దాంట్లో ఖర్చు ఇస్తారంటే వెళ్ళడానికి మేము రెడీ లేము. ఈ విషయం అనమాట. ప్యాకేజ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. 18 సంవత్సరాల ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, ఆ ప్యాకేజ్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మ్యాటర్ మొత్తం ఇక్కడ అయిపోయిన తర్వాత వెళ్తాం ఇక్కడ నుంచి. అంతకుముందే ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా సగం చేసి సగం ఇవ్వకుండా మేము ఇంకా సగం వచ్చేసి మేము ఇంత ఇస్తాం ఇంత ఇవ్వమంటే పోవడానికి ఇక్కడ ఎవరు రెడీ లేరు. అదేనా. నీ పేరేం పేరు? నా పేరు నీ పేరేం పేరు? సోమ్లా. ఏ ఊరు? పొగిలా. ఈ ఊరిని నల్లమల్ల ఫారెస్ట్ అంతా కూడా ఈ గ్రామాన్ని మరి ఇక్కడి నుంచి తీసి వేరే దగ్గరకు పంపిస్తున్నారు. ఖాళీ మా నాన్న వాళ్ళు ఎట్టొచ్చారో సార్ తెలియదు మాకు కూడా వెళ్ళట్లేదు. మా పిల్లలకి అసలు చదువుల్లో ఏమీ లేదు. అడవి ఎంత దేవరకొండ టౌన్ దూరం. మేము ఎప్పుడన్నా 70 సార్. ఇప్పటి వరకు ఎట్లా బతికారు మీరు? ఏం పని చేసి ఏం బతికారు? ఆ గూర్లు మేకలు అవి కూడా అయిపోయినాయి. ఆ జీంతులు ఎక్కువ అయిపోయినాయి. ఇంకా మేము అటు మా నాన్న వాళ్ళు ఎటో బతికిపోయారు. ఇంకా మాకు రోజుల దగ్గర వచ్చింది. మా పిల్లలకి లేదు. ఇంకా ఎట్టు పోయానా పోవాల్సిందే. ఇప్పటి వరకు ఏం పంటలు అవి? ఏ పత్తి, సొద్ద, జొన్న, కొర్రలు. అడవి జంతువులు వచ్చేవా ఇక్కడికి? మస్తు వచ్చే బతికనివ్వు మాకు అసలుకి నిద్రలేదు. పశువులను మేకలు తినేవా? తినదు. మేకలకేం తినదు లేదు. మేకల కాడ ఉంటాడులే కానీ ఎప్పుడు ఒకసారి స్వయం. ఊళ్ళోకి వచ్చేవా ఎలుగుబంట్లు? వస్తాయి సార్, వచ్చినప్పుడు వస్తాయి. మరి ఏమనుకుంటున్నారు మీ ఊరు వాళ్ళు? మా ఊరు వాళ్ళే ఉంది, పోవాలనే ఉంది. 30 రూపాయల శాంతం పోవాలని ఉంది. ఒక పావుల వంతు దీనికి లాగుతున్నారు. ఎందుకు? మాకు భూమి పొలాలు మంచిగా దీనికన్నా ఇంకా మంచిగా దొరికితే మేము వెళ్తాం. లేకపోతే మేము ఇంతకన్నా ఒక చోటు పడిన వాళ్ళం మళ్ళా పోయి ఒక చోటు పడాలంటే మాకు వల్ల కాదు. మరి మాకు ఇస్తాం లేపుతామని మరి మాకు ఏదన్నా చేస్తారు, ఎడ్డు ఒక చేస్తారు, ఎట్ట చేస్తారు అని భయపడుతున్నారు సార్. నీకెంత వ్యవసాయం ఉంది? నాకు 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు చేస్తున్నావా? చేస్తున్నా. మరి ఏమనుకుంటున్నారు ఊరల్లంతా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక్కడిని పోవాలనే ఉంది, అందరికి పోవాలనే ఉంది. మరి అన్ను ఒక్కడు కదా ఎన్నికలు అవుతున్నట్టే. నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం నాకు ఇవ్వాలా. ఆ ఇల్లు నాకు ఆస్తి ఎక్కువ ఉంది, నాకు ఆదాయం ఎక్కువ ఉంది. ఆదాయం నాకు అక్కడ ఇవ్వాలా అని అడుగుతున్నా ఆయన. నాకు ఉండ వరకు ఇస్తే చాలు. పిల్లలకు చదువు లేదు, ఏం లేదు, వెళ్ళిపోవాలని సార్.